నమస్తే వెల్కమ్ టు శ్రీ సత్య న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒంగోలు నగరంలో అర్హులైన లబ్ధిదారులకు నివేశన స్థలాల పట్టాలు ఇచ్చేందుకు ఈ నెల 23వ తేదీ ఒంగోలు రానున్నారు. ముఖ్యమంత్రి సభ ఏర్పాట్లను కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి ఇతర అధికారులతో కలిసి ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. నగర పరిధిలోని ఎన్ అగ్రహారం వద్ద ఏర్పాటు చేయనున్న సభావేదిక ఏర్పాట్లను పరిశీలించారు. హెలీప్యాడ్ తో పాటు పైలాన్ వేదిక పనులను పరిశీలించారు. ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కలెక్టర్ ఎస్పీలతో సీఎం పర్యటన ఏర్పాట్లపై సమీక్షించారు. సీఎం పర్యటన సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఇప్పటికే వేదిక నిర్మాణం వేగవంతంగా జరుగుతోంది. పైలాన్ పనులు వడివడిగా జరుగుతున్నాయి. ఇప్పటికే సేకరించిన భూముల్లో ఫ్లాట్లు ఏర్పాటు ప్రక్రియ పనులు జరుగుతున్నాయి. అంతర్గత రహదారుల నిర్మాణం పనులు కూడా వేగవంతంగా జరగడంతో ఆయా శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి సభ కార్యక్రమానికి వచ్చే లబ్ధిదారులు, మహిళలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కూర్చునే విధంగా విస్తృత ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని వసతులు సమకూర్చాలన్నారు. గురువారం సాయంత్రం కల్లా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. కార్యక్రమంలో జేసీ గోపాలకృష్ణ, మేయర్ గంగాడ సుజాత, హౌసింగ్ పీడీ పేరయ్య, ఆర్ఎన్బి ఎస్సీ, ఎంఈ జానీ, పోలీసు అధికారులు, మెప్మా పీడీ రవికుమార్, ఒంగోలు ఆర్డీఓ విశ్వేశ్వరరావు, పలువురు అధికారులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. సో ఇక్కడ హెలీప్యాడ్ ఇన్ఛార్జిగా వేశారు. సో ఇక్కడ హెలీప్యాడ్ ఏర్పాట్లన్నీ కూడా చూస్తూ ఉన్నాము. ఇవన్నీ కూడా మరి పక్కగా ఆర్ఎన్బి వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. మిగతా ఏర్పాట్లన్నీ కూడా మరి హౌసింగ్ వారు ఏర్పాటు చేయడం జరిగింది. పక్కగా మరి హెలీప్యాడ్ ఇష్యూలో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మరి చూసుకోవడానికి మరి పోలీసు వారు కూడా చెక్ చేస్తున్నారు. సో చెక్ చేసి అయిపోయిన తర్వాత మరి ఫైనల్గా మరి ఈ రోజుకి వీలైనంత వరకు ఈరోజు కంప్లీట్ అవుతుంది. అవతల నుంచి మళ్ళీ ఈ పక్క అంతా కూడా డబుల్ సరౌండింగ్ అంతా ఇన్సైడ్ సింగిల్ బ్యారికేడ్ అవతల అంతా కూడా ఈగర్ ఏమన్నారంటే 80 మీటర్లు వస్తుంది. డబుల్ బ్యారికేడ్ ప్లస్ అరౌండ్ మొత్తం లెక్కేస్తే 1.1 కిలోమీటర్. ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు వాళ్ళు వెహికల్స్ తీసుకున్నాం. అంటే ఆల్మోస్ట్ 100 వెహికల్స్ వచ్చేసి ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత ఈ రోడ్ మనం వాడట్లేదు కదా, నార్మల్
మండలాల పరిధిలోని గ్రామాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులకు కూలీలను సమాయత్తం చేయడంలో మండల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, మండల స్థాయిలో ఇంతవరకు మండల యాక్షన్ ప్లాన్ తయారు చేయకపోతే పనులు ఎలా చేపట్టి కూలీలకు ఉపాధి చూపిస్తారని మండల అధికారులను కలెక్టర్ దినేష్ కుమార్ నిలదీశారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ మందిరం నుండి మండల అధికారులతో ఉపాధి హామీ పథకం అమలు తీరుపై కలెక్టర్ సమీక్షించారు. 10 రోజుల్లో మార్చి వస్తుందని, ఇప్పటికే పనులు ప్రారంభించకపోతే లక్ష్యాలు ఎలా అధిగమిస్తారంటూ కలెక్టర్ ప్రశ్నించారు. మండలాల వారీగా పనులు ప్రారంభించకుండా చూస్తాం అంటే కుదరదని, వారంలోపు పనుల్లో పురోగతి కనిపించకపోతే సస్పెండ్ చేయడం తప్పదని హెచ్చరించారు. మండలంలో ఎన్ని ప్రాంతాల్లో పనులు జరుగుతున్నాయి, ఎన్ని జాబ్ కార్డులు ఉన్నాయి అనే వివరాలు తెలుసుకోలేనప్పుడు ఎంపీడీఓగా ఆ స్థానంలో ఉన్నా లేకున్నా ఒకటేనని కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. సమావేశంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు. ముండ్లమూర్, కొత్తపట్నం, రాచర్ల, సింగరాయకొండ ఈ మండలాలలో శాంక్షన్స్ జీరోలు ఉన్నాయి. వీళ్ళు మండల్ ప్లాన్స్ సబ్మిట్ చేయకుండా ఉన్న మండలంలో మరిపూడి అసలు మండల్ ప్లాన్స్. బట్ వాట్ ఎవర్ ద టార్గెట్ యూ గివ్, వీ విల్ ఫిక్స్ అ టార్గెట్ అన్నాం. అంటే 15th of February నుండి సేమ్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ వరకు. సో మార్చ్ తర్వాత ఆబ్వియస్లీ యూ హ్యావ్ టు డూ మోర్ దెన్ అ ల్యాక్. ఓకే, బట్ ఇప్పుడు ఓన్లీ 8,000 ఉంటే ఇంకొక 10 రోజుల్లో మార్చ్ వచ్చేస్తుంది. సడన్గా మీరు ఎట్లా ఏదైనా మ్యాజిక్ చేస్తారా, ఇట్లా ఏం చేస్తారో నాకు అర్థం కావట్లేదు. సో వై దిస్ నంబర్స్ ఆర్ నాట్ ఇంప్రూవింగ్? ఎంపీడీఓ, వాట్ ఈస్ హ్యాపెనింగ్ సిఎస్పురం? ఎందుకు ఈ జనరేషన్స్ ఎందుకు జరగలే? ఎట్లా చేపిస్తావయ్యా? ఉన్నది కూడా జరగట్లేదు, మళ్ళీ చేపిస్తావంటే ఎట్లా చేపిస్తావు చెప్పు. ఎన్ని విలేజెస్ లో వర్క్ స్టార్ట్ అయింది? సహాయంగా ఉండే మంచి కార్యక్రమం ఈరోజు ఈ జనరేషన్ ఎట్లా చేపిస్తావయ్యా? ఉన్నది కూడా జరగట్లేదు, మళ్ళీ చేపిస్తావంటే ఎట్లా? మంచి కార్యక్రమం ఈరోజు ఈ జనరేషన్ ఇవాళ మేము మీటింగ్ పెట్టాము, రేపు నుంచి ఇంప్రూవ్ అవుతుంది. ఈ మరిపూడిలో నంబర్ ఆఫ్ వర్క్ ఎస్టిమేట్ జనరేషన్స్ 0 ఉంది. అట్లా ఎట్లా పని జరుగుతుంది మండల వాళ్ళు? సార్ మండల్ ప్లాన్ 1 month బ్యాక్ అన్ని రెడీ చేశాం సార్. మండల పరిషత్ తీర్మానం దగ్గర కొంచెం పెండింగ్ ఉంది సార్. ఏ ప్రాబ్లం ఉంది? కొద్దిగా మిషనరీ వర్క్స్ 2 పంచాయతీలు వర్క్స్ జరిగినాయి సార్. వాటికి పేమెంట్ చేయండి, చేస్తే మేము అప్పుడు తీర్మానం ఇస్తామని చెప్పి అనుకున్నారు సార్ ఎంపీ గారు. అందువల్ల క్యాంప్ వచ్చింది సార్. దానికి ఇప్పుడు పేమెంట్ మించేది ఏముంది? గవర్నమెంటే కదా. దానివల్ల నెక్స్ట్ కమింగ్ ఇయర్ లో మీరు రెస్ట్రిక్షన్ ఇవ్వకుండా కూర్చుంటారయ్యా. వేజ్ పేమెంట్ మెడిల్ పేమెంట్కి ఏ సంబంధం ఉంది? ఇట్లా దమాషాలకు మాట్లాడితే మాత్రం కుదరదు. ఇష్యూ నోటీస్ టు ఎంపీపీస్ ఆఫీస్. ఓకే, దట్ ఈ తిరుమలలో లేకుండా డిలే అవుతుంది. వలన సీరియస్గా ఎఫెక్ట్ అవుతారు జాబ్ కార్డ్ హోల్డర్స్. ఈ చట్ట ప్రకారం ఇవ్వాల్సిందని చెప్పి 2 నోటీస్ పెట్టి, లేకపోతే ఐ విల్ ఓవర్కమ్ అండ్ ఐ విల్ గివ్ ద పర్మిషన్.
రాష్ట్రంలో అవినీతి రహితంగా పారదర్శకంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుపరిపాలన అందించడం జరిగిందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కొండేపి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదిమూలపు సురేష్ అన్నారు. పల్లెపల్లెకు సురేష్ అన్న కార్యక్రమం పొన్నలూరు మండలం ఉప్పలదిన్నె గ్రామంలో నిర్వహించారు. గ్రామస్తులు భారీ ర్యాలీగా మంత్రి సురేష్ ను గ్రామంలోకి తోడ్కొని వచ్చారు. గ్రామంలో నిర్మించిన రైతు భరోసా కేంద్రం, వైఎస్ఆర్ హెల్త్ సెంటర్ను మంత్రి ప్రారంభించారు. నేను ఈరోజు ఆదిమూలపు సురేష్ నేను ఈరోజు జగనన్న మంత్రివర్గంలో మంత్రిగా ఈరోజు కొండేపి నియోజకవర్గానికి సమన్వయకర్తగా ఈ యొక్క ప్రాంత అభివృద్ధిని మరి ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని ఈరోజు జగనన్న నాకు ఇచ్చారు. మీ అందరి ఆశీర్వాదం, మీ అందరి మరి సహాయ సహకారాలు కోరుతా ఉన్నాను. ఒక్క అవకాశం ఇవ్వండి, ఈ ప్రాంత అభివృద్ధిని చేసి చూపిస్తాను. ఈ రెండు నెలల కాలంలోనే అనేకమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కరెంటు కనెక్షన్లు కానివ్వండి, ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు కానివ్వండి, మరి ముఖ్యంగా బోర్లు కానివ్వండి, బోర్వెల్లు కానివ్వండి, సొంత నిధులతోటి సమకూర్చినటువంటి పరిస్థితి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా మనం తెలుసుకుంటా ఉన్నాం. ఒక అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఈ ప్రాంతంలో మరి నేను స్థిర నివాసం ఏర్పరచుకుంటాను. ఇప్పుడు నేను సింగరాయకంలో ఉంటున్నాను. ఈ ప్రాంతవాసిగా కొండేపి నియోజకవర్గ స్థానికుడుగా నేను మీరు అవకాశం ఇస్తే ఇక్కడి నుంచి నేను శాశ్వతంగా మీకు సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రాంత అభివృద్ధిని నేను ఒకటిగా ఈ యొక్క ప్రాంత అభివృద్ధిని నేను ముందుకు తీసుకుపోతానని చెప్పి కూడా సవినయంగా మీ అందరికీ జిల్లాలో రానున్న సాధారణ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల వ్యయ నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలను పూర్తిగా అవగాహన చేసుకుని అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ పేర్కొన్నారు. కలెక్టరేట్లోని స్పందన హాల్లో ఎన్నికల వ్యయ నిర్వహణ, ఎన్ఫోర్స్మెంట్ విభాగాల అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఆడిట్ అధికారి శంకర్ నారాయణ, జిల్లా ఉపాధి కల్పన అధికారి భరద్వాజ్, కమర్షియల్ ట్యాక్స్ అధికారులు ఎన్నికల వ్యయ నిర్వహణలో భాగంగా చేపట్టాల్సిన విధులు, పంపవలసిన రోజువారీ నివేదికలు, ఎన్నికల సంఘం రూపొందించిన సి విజువల్ యాప్, ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ యాప్లపై అవగాహన కల్పించారు. శిక్షణ కార్యక్రమంలో డిఆర్ఓ శ్రీలత, కలెక్టరేట్ ఎన్నికల విభాగం అధికారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఖచ్చితంగా ఉండాలి, అందరూ కలిసి పనిచేయాలి. ఏ ఒక్క టీం ల్యాకింగ్ అయినా లేదా ఏ ఒక్క వ్యక్తి ఈ మనం ఏవైతే టీమ్స్ అనుకుంటున్నామో ఏ ఒక్క వ్యక్తి దగ్గర ల్యాకింగ్ అయినా మొత్తం టోటల్ సిస్టమ్ కొలాప్స్ అయిపోతుంది. కాబట్టి అందుకే చెప్తున్నాను, ఎలక్షన్ వర్క్ ఇచ్చి కలెక్టివ్ అండ్ కోఆర్డినేటివ్ రెండు కూడా ఖచ్చితంగా ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. సెకండ్ వన్ ఏంటంటే మనకి ఏదైతే కంపెనీ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో అదే మన బైబిల్లో, పురాణం, భగవద్గీత. మనకి అందులో లేనిది ఏమన్నా ఉన్నప్పుడు మాత్రమే మనము క్లారిఫికేషన్ కోసం అడగాలి. అదర్వైజ్ ప్రతి ఒక్కరూ కూడా మీకు సంబంధించిన వర్క్, ఎందుకంటే ఆ కంపెనీ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ లో ఒక టీం ఫీల్డ్ లెవెల్ అండ్ నోడల్ లెవెల్ ఉండే వాళ్ళందరికీ అప్లికేషన్ బేస్ ఉంటుంది. స్టేట్ లెవెల్ వాళ్ళకి వెబ్ బేస్డ్ అప్లికేషన్ ఉంటుంది. సి విజిలెన్స్ ఏంటంటే మెయిన్గా మనకి 100 minute మాడ్యూల్ అని ఉంటుంది. 100 minute మాడ్యూల్ అంటే ఏదైనా కేసు సిటిజన్ ఒక రిజిస్టర్ చేస్తే ఒక సెకండ్ నుంచి 100 minutes లోపు ఆ కేసు అనేది క్లోజ్ అయిపోవాలి. ఫస్ట్ 5 minutes లోపు మనకి డిస్ట్రిక్ట్ సెల్కి వస్తుంది 24/7 వర్క్ అయ్యేదానికి. దాని నుంచి వాళ్ళు ఏదైతే లోకల్ లెవెల్ అసైన్ చేస్తున్నారో ఆ ఎఫ్ఎస్టీ ఫ్లైట్ స్క్వాడ్ కానీ లేదంటే వాళ్ళ అవైలబుల్ లేకపోతే ఎస్ఎస్టీ కానీ అలాట్ చేస్తారు. వాళ్ళ దగ్గర నుంచి 15 minutes లోపు అక్కడ వెన్యూకి రీచ్ అయిన తర్వాత అక్కడ నుంచి 30 minutes ఎంక్వైరీ పీరియడ్ ఉంటుంది. ఆ 30 minutes లోపు ఆర్ఓకి అందజేయాలి ఇన్ఫర్మేషన్, ఎంక్వైరీ అంతా చేసి అది జెన్యూనా కాదా అని. తర్వాత ఇక్కడ ఆర్ఓ ఇలాగ మనకి 24/7 డిస్ట్రిక్ట్ కంట్రోల్ స్పాట్స్ కూడా ఆన్ ద రోడ్ మనం గూడ్స్ ఏదైనా ఇంటర్సెప్ట్ చేసినప్పుడు, ఇప్పుడు మీకు అందరికీ తెలుసు గూడ్స్ ఇంటర్సెప్ట్ చేయగానే వాళ్ళు ఏం చెప్తారంటే
దిస్ ఇస్ గోయింగ్ ఇన్ ద కోర్స్ ఆఫ్ బిజినెస్ అంటారు, అంటే బిజినెస్ పరిధిలో మేము తీసుకువెళ్తున్నాము అని అంటారు. జనరల్గా అందరికీ తెలుసు కాబట్టి ప్రీవియస్ పంచకూడదు అనేది క్యాండిడేట్స్ కూడా వాళ్ళు జనరల్గా ఏం చేస్తారంటే లోకల్గా ఉండే అదే బిజినెస్ డీల్ చేసే వాళ్ళతోటి వాళ్ళ ద్వారా తెప్పించుకొని వాళ్ళ నుంచి డైరెక్ట్గా అక్కడ ఒంగోలులో మెగా సౌత్ జోన్ T20 క్రికెట్ టోర్నమెంట్ తన సహకారం అందజేస్తామని యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి అన్నారు. 4 రోజులుగా ఒంగోలు శర్మ కళాశాల క్రీడా మైదానంలో జరుగుతున్న మెగా సౌత్ జోన్ T20 క్రికెట్ ప్రీమియర్ లీగ్ పోటీలను ప్రణీత్ రెడ్డి సందర్శించి బ్యాటింగ్ చేసి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు జడ వెంకట్, మాజీ కౌన్సిలర్ బొమ్మినేని మురళి, నిర్వాహకులు డుంబు పాల్గొన్నారు. క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్న మెగా ఆర్గనైజర్స్ ఇందుర్తి డుంబు, దాసరి పిచ్చయ్య, తోట శ్రీనివాసరావు, వారి కమిటీ సభ్యులను బాలినేని ప్రణీత్ రెడ్డి అభినందించారు. క్రికెట్ పోటీలకు తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని, పోటీలు విజయవంతంగా జరగాలని ప్రణీత్ రెడ్డి ఆకాంక్షించారు. బెంగళూరు 11, ఒంగోలు ప్రభుదాస్ 11 జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. Keeper wise. బాలినేని మెగా క్రికెట్ టోర్నమెంట్కి నేను రావడం జరిగింది చీఫ్ గెస్ట్గా. సో లాస్ట్ 3 years నుంచి డుంబు అండ్ టీమ్ ఈ టోర్నమెంట్ నడుపుతున్నారు. చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. రంజీ ప్లేయర్స్ కూడా వచ్చి ఇక్కడ ఆడుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఒంగోలుకి రంజీ ప్లేయర్స్ ఆడటం చాలా సంతోషంగా ఉంది. సో ఈ టోర్నమెంట్ లాస్ట్ 3 years చాలా ఒంగోలులోనే బెస్ట్ టోర్నమెంట్గా పేరు తెచ్చుకున్నారు వీళ్ళు. లైవ్ కూడా వస్తుంది యాప్స్లో. సో ఈ టోర్నమెంట్ ఇంకా బాగా సక్సెస్ అవ్వాలని, అట్లాగే మెగా అభిమానులందరికీ ఈ ఫ్యాన్స్ ఇక్కడికి వచ్చి గేమ్స్కి వచ్చి చూడాలని కోరుకుంటూ, అట్లాగే వీళ్ళు ఇంకా సక్సెస్ అవ్వాలని, ఈ టీం ఫ్యూచర్లో ఇండియన్ ప్లేయర్సే రావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఈరోజు సెకండ్ షెడ్యూల్ మొదలైంది. దీనికి ఇనాగరల్గా మా బాబు ప్రణీత్ బాబు మమ్మల్ని ఆశీర్వదించడానికి తన పనులను ఆపుకొని ఇక్కడికి వచ్చినందుకు మెగా అభిమానుల తరఫున, అదే బాలినేని అభిమానుల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సెకండ్ షెడ్యూల్ బెంగళూరు నుంచి, అదేవిధంగా మహారాష్ట్ర, ఢిల్లీ నుంచి వచ్చే ప్లేయర్స్ పాల్గొంటారు. ఈ టోర్నమెంట్కి మొదటి ప్రైజ్గా 4 లక్షలు, సెకండ్ ప్రైజ్ 2 లక్షలు, థర్డ్ ప్రైజ్ 1,50,000గా ప్రకటించడం జరిగింది. ఈ యొక్క టోర్నమెంట్ మొత్తానికి మా బాలినేని కుటుంబం మా వెనకుండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రేపు 25వ తేదీ జరిగే ఫైనల్స్కి మా బాబు కూడా వచ్చి మమ్మల్ని దీవించాలని, అదే కదా వాసన్న మాకు ఇనాగరల్కి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు. అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, ఆదిమూలపు సురేష్ మినిస్టర్ గారు అయినటువంటి ఆదిమూలపు సురేష్ గారు కూడా వచ్చి మా టోర్నమెంట్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లమని ఆశీర్వదించినందుకు మెగా బాలినేని అభిమానుల తరఫున. ఒంగోలు కర్నూలు బైపాస్ రోడ్డు కూడలిలో ఏర్పాటు చేసిన తెలుగు తల్లి విగ్రహం మాతృభాషా దినోత్సవం నాడు కన్నీరు పెట్టుకుంటుంది. నగర కార్పొరేటర్ అధికారులు మాతృభాషా దినోత్సవం రోజు కూడా కనీసం ఆ ప్రాంత పరిసరాలు పరిశుభ్రం చేయకుండా, ఫ్లెక్సీలు తొలగించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో భాషాభిమానులు ఆవేదనకు గురయ్యారు.
ప్రతి ఏడాది మాతృభాషా దినోత్సవం సందర్భంగా తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి ఆనవాయితీ ఉంది. కానీ నగరపాలక సిబ్బందికి ఇవేమీ గుర్తున్నట్టు లేవు. మాతృభాషా దినోత్సవం నాడు తెలుగు తల్లి విగ్రహానికి అధికారులు పూలమాలలు వేయకపోయినా పర్వాలేదు, కనీసం ఆ పరిసర ప్రాంతాలు శుభ్రం చేయాలన్న ఆలోచన చేయకపోవడం కూడా దురదృష్టకరం. దీంతో ఆ పరిసర ప్రాంతాలు తాగుబోతులకు నిలయంగా మారింది. మద్యం సీసాలు, ప్లాస్టిక్ కాగితాలు, ఇంకా అనేక వ్యర్థాలు ఆ చుట్టుపక్కల నిండుకుని ఉన్నాయి. తెలుగు తల్లి విగ్రహం బూజు పట్టి శిథిలావస్థకు చేరుకోవడంతో సాహిత్యకారులు, భాషాభిమానులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసి సుందరంగా తీర్చిదిద్దుతారని భాషా అభిమానులు ఆశిస్తున్నారు. ఈరోజు మేము మాతృభాషా దినోత్సవం అని చెప్పనేసి, అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం అనేసి రచయితలందరం కూడా అక్కడ తెలుగు తల్లి విగ్రహం ఫ్లైఓవర్ కింద ఉన్నటువంటి దానికి దగ్గరికి వెళ్ళి దండ వేద్దాం అనుకున్నాం వాస్తవానికి. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే అక్కడ ఈ చుట్టూతా ఫ్లెక్సీలు పెట్టి కనీసం మెట్లు ఎక్కడానికి కూడా వీలు లేకుండా అడ్డం పెట్టారు. ఒకటి అంటే మేము లోపలికి వెళ్ళి శుభ్రం చేసుకోవడానికి కూడా లేదు. తర్వాత లోపలంతా కూడా మందు బాటిల్స్, చండాలాలన్నీ మురికి మశానం అంతా ఉంది అక్కడ. ఈ విషయాన్ని నేను కమిషనర్ గారికి దగ్గర 4 రోజుల క్రితం ఫోన్ చేసి, సార్ మేము ఇట్లా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం రోజు రచయితలందరం కూడా తెలుగు తల్లికి ఫ్లైఓవర్ కింద తెలుగు తల్లికి దండ వేస్తాము, దయచేసి శుభ్రం చేయించండి అని చెప్పాం. ఇంతకుముందు కమిషనర్ గారికి లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే ఉంటే ఆయన చేయించారు. అలాగే మీరు కూడా చేయిస్తారేమో అనుకొని చెప్పాం. పాపం ఆయన అయితే అడిగారు, ఏమని ఎక్కడమ్మా అని కూడా అడిగారు. ఈయన కొత్త అవడం వల్ల ఈరోజు యాజ్ టీజ్గా పొజిషన్ అలాగే ఉంది. ఎంత దరిద్రంగా ఉందని చెప్పండి, చుట్టూతో అదే ఫ్లెక్సీలు పెట్టినాయి. అసలు ఒక తెలుగు తల్లి ఈరోజు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఒక తెలుగు తల్లి జరగాల్సిన పరాభవం అంతా కూడా ఈరోజు జరిగిందని చాలా బాధగా ఉంది. చుట్టూ ఆ మందు బాటిల్స్ ఏంటి, ఆ ఇదేంటి, అసలు ఆ ఫ్లెక్సీలు కట్టి కనపడకుండా చేయటం ఏంటి, కనీసం ఈ రోజన్నీ కట్టుకున్నారు. ఈ రోజన్నా కనీసం ఆ ముఖాన్ని కనీసం మా తెలుగు ప్రజలకు కనపనిరా. నిజంగానే ఈ రాష్ట్రంలో భాష అంతరించిపోతుంది. భాషకు సంబంధించి సంస్కృతి చివరి తెలుగు తల్లిని కూడా కనుమరుగు చేసేటువంటి ఇంత చుట్టూ దారుణమైనటువంటి పరిస్థితులు చూడలేకపోతున్నాం. రచయితగా ఎంత హృదయం ఘోషిస్తుందంటే ఒక్కరి గుర్తుపెట్టుకోవాలి ప్రతి వాళ్ళు కూడా. అంటే కనీసం ప్రభుత్వం ఆలోచించాలి. కనీసం అమ్మ భాష, మాతృభాష తెలుగు తల్లిని చంపుకుంటే అమ్మని చంపుకున్నట్లే. అంత బాధగా ఉంది మాకు. మేము చెప్పినా కూడా ఈరోజు అలాంటి పరిస్థితి కనీసం శుభ్రం చేయించకపోవడం ఏమిటి నిర్లక్ష్యం? ఎందుకు ఇంత నిర్లక్ష్యం? అంటే తెలుగుని చంపేస్తారా? అది కదా, అమ్మని చంపేసినట్టే తెలుగుని చంపేస్తే. మరి ఈరోజు అక్కడ ఉన్నటువంటి కనీసం శుభ్రం చేయించకపోవడం వెనక కారణం ఏంటి? ఎందుకంత నిర్లక్ష్యం అని చెప్పి మేము సూటిగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను, దీన్ని ఖండిస్తా ఉన్నాను కూడా. జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ దినేష్ కుమార్ హెచ్చరించారు. జిల్లాలోని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలుపై ప్రకాశం భవన్ల నుండి మండల అధికారులతో ఆయన మాట్లాడుతూ ఓపీ రిజిస్ట్రేషన్లు తక్కువగా ఉన్న వెలిగండ్ల ఎంపీడీఓ వైద్యాధికారికి సమజాయిషీ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. జిల్లా సగటు ఓపీ రిజిస్ట్రేషన్ల కంటే తక్కువగా ఉన్న వెలిగండ్ల ఎంపీడీఓ వైద్యాధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటింటా సర్వే 90% కంటే తక్కువ చేపట్టిన వాలంటీర్లను తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ ప్రక్రియను త్వరగా ముగించాలన్నారు. సచివాలయాల ద్వారా అందించే సేవల్లో ఎలాంటి జాప్యం లేకుండా ఎంపీడీఓలు చూడాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ జాన్రెడ్డి, డిఆర్డీఏ పీడీ వసుంధర, సిపిఓ వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. జరుపుతున్నాము. అందులో వాలంటీర్స్ సర్వే చేయాల్సి ఉంది. అది మనకి జేఎస్ క్యాంప్ నుంచి 3 days ముందు నుంచి ఓపెన్ అవుతుంది. వాళ్ళు ప్రతి ఇంటికి తిరిగి పలానా దగ్గర జేఎస్ క్యాంప్ ఉంటుంది అని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి యాప్లో అప్డేట్ చేయాల్సినది ఉందండి. ఇప్పుడు రేపు జరగబోయే జేఎస్ క్యాంప్కి చెరువుకొమ్ముపాలెంలో 17 క్లస్టర్స్ ఉంటే స్టార్టెడ్ సర్వే వచ్చేసి 2 క్లస్టర్స్లో మాత్రమే సర్వే జరిగింది. అది 0.16% హౌస్ హోల్డ్స్ మాత్రమే కంప్లీట్ అయినాయండి. అట్లాగే శ్రీనగర్ కాలనీ టోటల్ నెంబర్ ఆఫ్ క్లస్టర్స్ 15 ఉంటే 9 మెంబర్స్ స్టార్ట్ చేశారు. 26.12% హౌస్ హోల్డ్స్ కంప్లీట్ చేశారు. గోపాల్ నగర్ 1 16 క్లస్టర్స్ గాను 15 క్లస్టర్స్ స్టార్ట్ అయినాయండి. వాళ్ళు 68.91% సర్వే కంప్లీట్ అయింది హౌస్ హోల్డ్స్. యావరేజ్ మీద మనకి 33.28% హౌస్ హోల్డ్స్ కంప్లీట్ అయినాయి. అలాగే పొదిలి రూరల్
వెలిగండ్ల, ఎంజిపాడు, కేకేమిట్ల, అద్దవీడు, త్రిపురాంతకం, కనిగిరి, మార్కాపూర్, మద్దిపాడు, పుల్లాడ్ చెరువు, టంగుటూ, రాచర్ల, చీమకుర్తి, కొత్తపట్నం. దీస్ మండల్స్ ఆర్ లెస్ దెన్ 300. అంటే మనం అక్కడ క్యాంప్ పెట్టడానికి ఏం ఉపయోగం ఉంటుంది నాకు అర్థం కావట్లా. అండ్ ఎంటైర్ ఈ పర్టికులర్ మండల్స్ వలన ఎంటైర్ స్టేట్లో ప్రకాశం డిస్ట్రిక్ట్ హెస్ కమ్ డౌన్, బాటంలో ఉన్నాము. ఈ నెంబర్ ఆఫ్ యావరేజ్ ఓపీస్ పెర్ క్యాంప్లో ఆల్మోస్ట్ కిందకి వచ్చేసాము. వెలిగండ్లలో ఎందుకు 165 ఉన్నారు? ఐ డోంట్ అండర్స్టాండ్ దిస్. వెలిగండ్ల మాట్లాడారా? వెలిగండ్ల ఎంపీడీ ఒకసారి రెస్పాండ్ అవ్వండి. జరుగుతుంది అన్ని వాళ్ళు ఉద్యోగస్తులు అక్కడ ఎవరు ఉండట్లేదు. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ పామూరు ఏంటి? అక్కడ ఎవరు పని లేకుండా ఎవరు ఇంట్లో కూర్చున్నారా? మీ జేఎస్ క్యాంప్ ఎప్పుడు వస్తుందో ఎదురు చూసుకొని. హౌ ఆర్ ఏబుల్ టు డూ 400 యావరేజ్? ఎంపీడీఓస్ మీరు పని చేయడం నేర్చుకోకుండా కథలు మాట్లాడడం బాగా నేర్చుకున్నారు. అది కింద ఏదో మాట్లాడితే అదే మాట్లాడము. అవి వెరిఫైడ్ ఎక్కడైనా చోట్ల ఈ జరుగుతున్న 6 క్యాంపులో ఏం జరిగింది, ఎందుకు తక్కువ అయింది, ఫ్యూచర్ క్యాంపులు ఎట్లా పెంచాలి, దాని గురించి ఆలోచన జరిగింది కనీసము. వాలంటీర్స్ అండ్ సచివాలయం లెవెల్లో వాళ్ళు వెళ్ళి దీని గురించిన అవగాహన సదస్సులు పెట్టేసి దీనివల్ల ఉపయోగం చెప్పకుండా ఈ క్యాంప్కి ఎట్లా వస్తారు? మీరు ఏం చేస్తారని తెలియదు. వచ్చి ఎన్ని రోజు అయింది? జాయిన్ చేసి ఎన్ని రోజు అయింది? మండలి జాయిన్ అయ్యి ఎన్ని రోజు అయింది? ఎంపీడీఓ వెలిగండ్ల సెలవు పెట్టేస్తే మండలిలో మీరు ఏమి పని జరగదా? మీరు కూడా క్లోజ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు కదా. ఎందుకు ఆఫీస్ ఓపెన్ చేసి పెట్టుకున్నారు? ఎన్ని మెడికల్ ఆఫీసర్ ఉన్నారు అక్కడ? ఎంపీడీఓ సెలవులో ఉంటే ఏంటంటే మర్చిపోతారా? అన్ని కూడా తగ్గిపోతే ఇంకా కుదరదు. ఓకే, ఇప్పుడు సర్వే 90% తక్కువ ఇక్కడ ఉంటే కూడా ఇష్యూస్ అవకాశం ఉంటుంది ఇమీడియట్. అక్కడ ఏ పర్టికులర్ వాలంటీర్ వెళ్ళకపోతే యూ టర్మినేట్ దట్ ఫెలో. వాళ్ళు తెలీదా ఏంటి జేఎస్ గురించి? ఫస్ట్ సర్వే చేశారు కదా, సెకండ్ జేఎస్ చేయడం ఏంటి ప్రాబ్లం ఉంది? అసలు ఎంపీడీఓస్ మర్చిపోయారు. యు ఆర్ ద అపాయింటింగ్ అథారిటీ. వాలంటీర్స్ని వెళ్ళకుండా కూర్చున్న వాళ్ళకి తీసి పడేస్తే మళ్ళీ పని అవుతుంది కదా. అసలు యు ఆర్ వర్కింగ్ ఫర్ ద వాలంటీర్స్. నగరంలో అర్బన్ హౌసింగ్ లబ్ధిదారులు రిజిస్ట్రేషన్ ఎలా జరుగుతున్నాయని తెలుసుకునేందుకు వైసీపీ యువనేత బారినేని ప్రణీత్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ పసుపులేటి విజయలక్ష్మి, శ్రీనివాసరావు భాగ్యనగర్ సచివాలయంలో వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొన్ని సాంకేతిక సమస్యలు రావడంతో జిల్లా రిజిస్ట్రేషన్ శాఖ అధికారులతో సంప్రదించి రిజిస్ట్రేషన్ త్వరగా అయ్యే విధంగా చూడాలన్నారు. బారినేని ప్రణీత్ రెడ్డి వెంట వైసీపీ నాయకులు బొమ్మినేని మురళి, సురేష్ తదితరులు ఉన్నారు. ఇటీవల జర్నలిస్టుపై జరుగుతున్న వరుస దాడులను వ్యతిరేకిస్తూ జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. మొన్న రాప్తాడులో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై, నిన్న కర్నూలులో ఈనాడు కార్యాలయంపై దాడికి నిరసనగా ఏపీడబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో అన్ని జర్నలిస్టు సంఘాలు, కెమెరామెన్ అసోసియేషన్ సంఘాలు నిరసన ప్రదర్శన చేపట్టాయి. జర్నలిస్టులపై దాడులు పునరావృతం కాకుండా ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బ్రహ్మం, గొట్టిపాటి నాగేశ్వరరావు, ఏపీడబ్ల్యూజే నాయకులు అలుగుల సురేష్, జిల్లా ఏపీజేఎఫ్ జిల్లా అధ్యక్షులు దిలీప్, ఈనాడు సురేష్, ప్రభాకర్, టీవీ5 జనార్దన్, వార్తా సునీల్, మీడియా కెమెరామెన్ అసోసియేషన్ అధ్యక్షులు వార్తా నాగేశ్వరరావు, P9 కిరణ్ తదితరులు పాల్గొన్నారు. కాపాడండి పత్రికా స్వేచ్ఛను, కాపాడండి పత్రికా ప్రజాస్వామ్యాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కూనీ చేస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం. గత 2-3 రోజుల నుంచి కూడా మొన్న రాప్తాడు సిద్ధాంత సభలో కానీ, నిన్న ఈనాడు కార్యాలయం కానీ, అట్లానే మధిరా నిన్న ఆంధ్రజ్యోతి విలేకరులను కూడా దాడి చేయడం జరిగింది. ఈ దాడులన్నీ చూస్తూ ఉంటే ప్రజాస్వామ్యాన్ని ఎలా పరిరక్షించాలనేది కూడా అట్లే అర్థమవుతూ ఉంది. మేము ఏదైనా మీ మీద వార్తలు రాస్తే బెదిరిస్తాము, దాడి చేస్తామని ముందే ఇండికేషన్లు ఇస్తూ కార్యాలయాలపై ఎగబడి దాడులు చేయడం ఇది హేయమైన చర్య. ఎందుకంటే ఇలాంటి దాడులు మనం ఎప్పుడు కూడా చూసి ఉంటాం. రాష్ట్రంలో ఇదే మొదటిసారి. మరి
దాదాపుగా రాష్ట్రంలో దాదాపు ఈ 4 సంవత్సరాల నుంచి ఎన్ని దాడులు జరిగినాయో, ఎన్ని అరాచకాలు జరిగినాయో మనందరం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఎందుకంటే ముక్తకంఠ నిన్న కూడా మేము అందరం కూడా ఖండించి ఉన్నాం ఆంధ్రజ్యోతి విలేకరుల దాడికి సంబంధించి. ఇప్పుడు కూడా కార్యాలయం మీద దాడి చేయడం కాదు, ఏదైనా ప్రజలకు సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను వెలికితీసి ఈనాడు పత్రిక అనేటువంటి ప్రధాన పత్రికలు 10 రాస్తూ ఉంటే వాళ్ళ మీద పోయి దాడి చేయడం, లేదా ఇంకో కార్యాలయం మీద దాడి చేస్తాము, విలేకరుల మీద దాడి చేస్తాము అని ప్రభుత్వం వాళ్ళ నాయకులను పంపించి దాడులు చేయడం మంచి పద్ధతి కాదు. ఏదైనా మంచిగా అందరూ చూసుకొని మాట్లాడుకోవాలి. అట్లా అని తప్పితే నాయకుల్ని కింద ఉన్న క్యాడర్ని మొత్తాన్ని ఉసిగలిపి పంపించడం సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో కూడా ఉన్న నాయకులు ఈరోజు ఈనాడు కార్యాలయంపై మా యూనియన్ కానీ అన్ని యూనియన్లు మిగతా యూనియన్లు అన్నీ కలిసి కూడా ఈ దాడుల మీద అందరం కూడా ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మీడియా కార్యాలయాలపై పాలపక్ష నాయకులు ఒక పథకం ప్రకారం దాడులు చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. అధికారంలో ఉన్న పార్టీలకు సంబంధించిన నాయకులు వాళ్ళకి వ్యతిరేకంగా గానో, వాళ్ళు చేసే అక్రమాలు కానీ, ఆ పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తుల గురించి రాస్తే తట్టుకోలేని పరిస్థితుల్లో మీడియా మీద ఒక ముద్ర వేసి వాళ్ళకి వ్యతిరేకంగా రాస్తున్నామని, వాళ్ళకి నచ్చకపోతే వాళ్ళకి మీడియాని ఒక ముద్ర వేసి దాడులు చేయడం అనేది సహేతుకం కాదు. ఇది ప్రజాస్వామ్యానికి చాలా ఆందోళనకరమైన పరిస్థితి. ముఖ్యంగా ఎన్నికలు జరిగే సమయంలో జర్నలిస్టులు అన్ని ప్రాంతాలకు, అన్ని పార్టీల సభలకి, సమావేశాలకు వెళ్తుంటారు. వాళ్ళ మీద కక్షగట్టి రాజకీయ దురుద్దేశంతో దాడులు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా పాలకపక్షం రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టులపై జరిగే దాడులకు సంబంధించి బాధ్యులు గుర్తించాలి. ఇలాంటి భవిష్యత్తులో జరగకుండా చర్యలు తీసుకోవాలి. అధికారంలో ఉన్న పార్టీలే సమయం పాటించాలి. అది కోల్పోయి జర్నలిస్టుల మీద దాడులు చేయడం అనేది సరైనది కాదు. వాళ్ళు చేసిన తప్పులను ఇవన్నీ రాస్తే మన మీద దాడులు చేయడం, హెచ్చరించడం, బెదిరించడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. కర్నూలు జిల్లాలో నిన్న ఈనాడు కార్యాలయంపై చాలా ఆందోళనకరం పరిస్థితి. అక్కడ వేలం వెర్రిగా వెళ్ళి వైసీపీ కార్యకర్తలు పత్రికలను తగలబెట్టడం ఎక్కడన్నా ఉందా చూసామా? ఏ దేశంలో చూసామా? పత్రికలను తగలబెట్టడం. నచ్చకపోతే వాళ్ళకి వ్యతిరేకమైన వార్తలు ఉంటే వివరణ ఇచ్చుకోవచ్చు. వాళ్ళ ప్రజలకి చెప్పుకునే అవకాశం ఉంది మీడియాలో. ఒక కథను వాళ్ళ గురించి వ్యతిరేకంగా వస్తే తప్పని చేస్తే మనం వాటిని గౌరవంగా స్వీకరించి మరుసటి రోజునే వాటిని వివరణ ఇస్తాం మనం. అలాంటి అది డెమోక్రటిక్ సిస్టమ్. అది కాకుండా జనం ఉన్నారని చెప్పేసి కార్యకర్తలు తీసుకొచ్చి పత్రికా కార్యాలయాల ముందు బైఠాయించడం, పత్రికలను తగలబెట్టడం, హేళన చేయడం, వాటిని పత్రికలను అసలు పత్రికలను మా వల్ల ఒక వ్యక్తి వల్ల అంతమందికి ఏమి ఇబ్బంది కలగదు. ప్రజాస్వామ్యంలో అనేక పద్ధతులు ఉన్నాయి. ఏదన్నా ఒకళ్ళు ఎమ్మెల్యే మీద రాస్తాము మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ తోటి. ఈ అధికారం నుంచి కూడా మాకు మంచి రెస్పాన్సిబిలిటీ లేదు సార్. మేము దాదాపు ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఈ ప్రకాశం జిల్లా ఉంది సార్, ప్రకాశం జిల్లా ఆంధ్ర భాష అజంతా భాష, అందమైన భాష, అజరామరమైన భాష అని ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు అన్నారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ముస్లిం రచయితల సంఘం ఆధ్వర్యంలో కోటవీధిలోని సంఘ కార్యాలయంలో జరిగిన మాతృభాషా దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మాతృభాష మాతృభాష అజంత భాష తెలుగు భాష. జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి. మా కన్న తల్లికి మంగళారతులు, మా తెలుగు మంగళారతులు, సిరులు దొరలించు మా తల్లి, మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లి. భాష అంతరిస్తే జాతి అంతరించినట్లేనని, కనుక భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క తెలుగువాడిపై ఉందని పొన్నూరు అన్నారు. ఈ సందర్భంగా ముస్లిం రచయితల సంఘం అధ్యక్షులు షేక్ మహబూబ్ జాన్ రచించిన మూగబైన వేణుగానం, రాధాకృష్ణుల ప్రణయ కావ్యాన్ని
పొన్నూరు శ్రీనివాసులు ఆవిష్కరించారు. యునెస్కో ఇచ్చిన పిలుపులో భాగంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ వేడుకలను ఫిబ్రవరి 21వ తేదీ నిర్వహిస్తున్నట్లు ముస్లిం రచయితల సంఘం అధ్యక్షుడు షేక్ మహబూబ్ జాన్ తెలిపారు. ముందుగా తెలుగు తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రముఖ గాయకులు బ్రహ్మయ్య మాస్టర్ మా తెలుగు తల్లి గీతాన్ని శ్రావ్యంగా ఆలపించారు. కార్యక్రమంలో సాహితీవేత్త ఓరుగంటి ప్రసాద్, సినీ విశ్లేషకులు పి జానకిరాం, సంఘ సేవకులు రాఘవాచారి, ముస్లిం రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి షేక్ హుమయూన్ తదితరులు పాల్గొన్నారు. మన తెలుగు భాష ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని పొగడబడుతుందంటే ఇది అజంతా భాష. కాబట్టి అన్ని భాషల్లోకి ఒక అందమైన భాష ఏమిటంటే తెలుగు భాష. కాబట్టి ఈ తెలుగు భాష అజరామరమైనటువంటిది. దీనికి సంబంధించి మనకి తెలుగు భాషా దినోత్సవంగా ఆగస్టు 29వ తేదీ గిడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతి సందర్భంగా జరుపుకుంటాం. ఈరోజు ఫిబ్రవరి 21 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం. అంటే ఎవరి మాతృభాషలు వారు పరిరక్షించుకోవాలనే ఉద్దేశంతో యునెస్కో ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. కాబట్టి మనం అన్య భాషలకి, తెలుగు భాషాభిమానులు అన్య భాషలకి వ్యతిరేకం కాదు. అన్య భాషలు బాగా నేర్చుకోవాలంటే తెలుగు భాష వచ్చి ఉండాలి, మాతృభాష వచ్చి ఉండాలి. కాబట్టి అసలు మాతృభాషలో పదమే తెలియకపోతే అన్య భాషలోకి ట్రాన్స్లేషన్ చేయడం కష్టం అవుతుంది. కాబట్టి మాతృభాష ఎవరైతే నేర్చుకుంటారో వారు అన్య భాషల్ని చాలా తేలికగా నేర్చుకుంటారు. మాతృభాష అనేది మామూలుగా దాన్ని మనం ఎక్కువగా ప్రోత్సహించాలి. మాతృభాష ద్వారా మనం ఎక్కువగా చదువుకోవాలి. మాతృభాషనే మనం బాగా ధ్యాసగా చేయాలి. మాతృభాష ఉంటేనే మనం ఎక్కువ బాగా అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. తెలుగు భాష అనేది తల్లిపాలు వంటది, పరాయి భాష పోతపాలు వంటది అని చెప్పారు. అందువలన తెలుగు భాషని ఎక్కువగా మనం శ్వాసించి ఆ తెలుగు భాషని మనం మన యొక్క భాషగా చేసుకొని దాన్ని అభివృద్ధి చేయడానికి, దాన్ని ఎక్కువగా తెలుగులో మాట్లాడు, తెలుగులో రాయి, తెలుగులో చదువు అని దీన్ని అందరూ పాటిస్తూ తెలుగు భాషని ఎక్కువగా అభివృద్ధి చేయాలని చెప్పి, తెలుగు భాషతో పాటు కూడా ఇతర భాష కూడా నేర్చుకోండి. దేశ భాషల్లో తెలుగు భాషలు వస్తాయని, అందువలన మన తెలుగు భాషని ఎక్కువగా ఆదరించి ప్రోత్సహించాలి. దాని కారణంగా ఈరోజు మాతృభాషా దినోత్సవాన్ని జరుపుతున్నాం. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి 10 సంవత్సరాలు అయినప్పటికీ సొంత రాజధాని లేదని, విభజన హామీలలో హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా 10 సంవత్సరాలు ఉండాలని ఉన్న చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని విద్యార్థి జేఏసీ నాయకులు రాయపాటి జగదీష్ అన్నారు. ఒంగోలు ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. విభజన హామీలను అమలు చేయడంలో పార్లమెంటు సభ్యులు పూర్తిగా విఫలమయ్యారని జగదీష్ అన్నారు. రైల్వే జోన్ ఊసే లేదని తెలిపారు. ఆంధ్రుల ప్రజాధనం 1,00,000 కోట్ల రూపాయలు హైదరాబాద్ రాజధానిలో మన వాటా ఉందని, ఆ వాటాను తీసుకురావడంలో చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి గాని మాట్లాడడం లేదన్నారు. నాయకులు రాజకీయ స్వార్థం కోసమే ప్రజలను బలిపశువులు చేస్తున్నారన్నారు. రాజధాని పూర్తయ్యే వరకు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ను 10 సంవత్సరాల పాటు వాటా ఇవ్వాలని విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో యూనివర్సిటీలో సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి యువతను మేల్కొల్పుతామని జగదీష్ తెలిపారు. సమావేశంలో విద్యార్థి జేఏసీ నాయకులు కార్తీక్, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమాల గడ్డ ప్రకాశం జిల్లా నుంచి మరో ఉద్యమానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. దానిలో భాగంగా ఈరోజు ఒంగోలులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగి 10 సంవత్సరాలు అయినా కూడా విభజన చట్టంలో హామీలు నెరవేరకపోగా ప్రత్యేక హోదా విభజన సాధిస్తామని చెప్పిన ఎంపీలు తోక ముడిచి ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏం సమాధానం చెప్తారో చెప్పాల్సిన పరిస్థితి. ఈరోజు 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్, ఈరోజు తప్పే ఉంది. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నిర్మాణంలో ఎవరు భాగస్వాములు? ఉమ్మడి రాజధాని రక్తం ఎవరిది? ఆంధ్రప్రదేశ్ ప్రజలతో నిర్మించుకున్నది. అది మేము అడిగాం. రాష్ట్ర విభజన జరిగిపోయింది. మీరు పోరాడటం వల్ల, వ్యాపారవేత్తలు ఎంపీగా ఉండటం వల్ల వాళ్ళు ఒప్పుకోలేదు, తెలంగాణ కావాలన్నారు, ఇచ్చేశారు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ 10 సంవత్సరాలు మేము కొనసాగిస్తాం, ఈలోపు ఆంధ్రప్రదేశ్ రాజధానిని అభివృద్ధి చేసుకోండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఈరోజు ఉమ్మడి రాజధానిలో రావాల్సిన 1,00,000 కోట్ల రూపాయల డబ్బు ఎవరిది?
మా డబ్బు 5 కోట్ల తెలుగు ప్రజల డబ్బు అన్యాయంగా 1,00,000 కోట్ల రూపాయలు వెళ్తుంటే చీమ కుట్టినట్టు కూడా లేని ఈ యొక్క మరి ఆంధ్రప్రదేశ్ 25 మంది ఎంపీలు మేము తెలంగాణకు వ్యతిరేకం కాదు, తెలంగాణ ప్రజలు కూడా అంటున్నారు ఆంధ్రప్రదేశ్ నిర్మాణం ఉమ్మడి రాజధానిలో హైదరాబాద్ నిర్మాణంలో ఆంధ్ర ప్రజలు కూడా భాగస్వాములు ఉన్నారు కాబట్టి వాళ్ళు రాజధాని కట్టుకునేదాకా కొనసాగిస్తే తప్పేందని చెప్పి గతంలో 2020లోనే విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో మేము మీటింగ్ పెట్టి మరి చేయటం జరిగింది. మేము అడిగేది ఒకటే డిమాండ్, మీకు చేతనైతే ఉమ్మడి రాజధాని అమరావతి రాజధాని నిర్మాణం అయ్యేదాకా కొనసాగించండి. అక్కడ ఉన్న విభజన చట్టంలో హామీలో ఉన్న 1,00,000 కోట్ల రూపాయలు తీసుకొని రండి. దాన్ని వదిలేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువత మేలుకొనుకో, లేకపోతే భావితరాలకు భవిష్యత్తు ఉండదు. ఏ కులానికో ఏ మతానికో మీరు ఓట్లు వేయాలని నిర్ణయించుకున్నారా, అయితే ఆంధ్రప్రదేశ్ని బాగు చేయలేరు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అంటే భారతదేశానికి ఒక గొప్ప స్వతంత్రం అందించింది ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలు. తెలుగు భాష గొప్పతనాన్ని, తల్లిదండ్రులను గౌరవించిన వారు జీవితంలో ఉన్నతంగా ఎదుగుతారని రాష్ట్ర గ్రంథాలయ ఉద్యోగుల సంస్థ కార్యదర్శి ప్రసాద్ వెల్లడించారు. అంతర్జాతీయ భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలులోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో తెలుగు తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులు సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడారు. కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ ఉద్యోగుల సంస్థ అధ్యక్షుడు సుబ్బారెడ్డి, రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు శివారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఆదిలక్ష్మి, డిప్యూటీ లైబ్రరీయన్ కోటేశ్వరి, విశ్రాంత డిప్యూటీ కలెక్టర్ పేరయ్య తదితరులు పాల్గొన్నారు. తెలుగు భాష ఔన్నత్యాన్ని గురించి మనం ఈ రోజుల్లో చాలా వరకు నెగ్లెక్ట్ చేస్తున్నాం. కానీ మన పూర్వీకులు కానీ రాజులు కానీ కళా పోషకులుగా తెలుగుని ఒక ఉన్నత స్థాయిలో పెట్టి, దానికి ఉదాహరణ మనకి శ్రీకృష్ణదేవరాయలు కానీ ప్రతి ఒక్క ఆస్థానంలో కూడా తెలుగు గొప్పతనాన్ని, ఆ కవిత్వాన్ని ప్రోత్సహించిన వాళ్ళే. కానీ రాను రాను మనం అన్నీ తెలిసి బాగా జ్ఞానవంతులయ్యాం అనుకున్నాం. ఈ రోజుల్లో అందరూ దేశ భాషలతో తెలుగు లెస్స అంటే మనం లెస్ చేస్తున్నాం. ఈ తరం నుంచి అయిన పిల్లలు కూడా తెలుగు భాష గొప్పతనాన్ని, మా తల్లిదండ్రులని అందరినీ ఎప్పుడైతే గౌరవిస్తారో, ఇందాక మన పెద్దలు చెప్పినట్టు మనం ఉన్నతంగా ఎదుగుతారు. మీరు గౌరవిస్తున్నారంటే మీరు వాళ్ళని గౌరవించడం కాదు, మీరు ఉన్నతంగా ఎదుగుతున్నారని అర్థం చేసుకోవాలి. ఇటువంటి అవకాశాన్ని ఇచ్చిన ప్రతిసారి కూడా మీరు ఆ మాతృభాష గొప్పతనం అందరితో మాట్లాడుతుండండి. ఎక్కువ పుస్తకాలు కూడా తెలుగు భాషలో చదవండి. ఎందుకంటే మన ఏ భాష అయితే మనం మాతృభాష అవుతుందో దాంట్లోనే నేర్చుకుంటే మనం ఎక్కువ విషయ పరిజ్ఞానం మనం పెంచుకోగలుగుతాం. ఇప్పుడు ఇంగ్లీష్ ఒక లెటర్ చదివంటే మనకి ఎంత అర్థం అవుతుంది? ఎవరో చదివినట్టు ఉంటుంది, అర్థమైనట్టు ఉంటుంది, కానీ పూర్తి జ్ఞానం అనేది దాంట్లో రాదు. అందుకని ముందు మన భాషలోనే పరిపూర్ణత సంపాదించుకుంటే ఆటోమేటిక్గా మిగతా భాషలో కూడా ఉన్నత వస్తుంది. కాబట్టి జరిగింది. గ్రంథాలయంలో మాకు తెలుగుతనం విశిష్ట గురించి, తెలుగు భాష విశిష్ట గురించి, అలాగే మనము లైబ్రరీకి రావడం వల్ల దాని యొక్క ఉపయోగాల గురించి మాకు చెప్పడం జరిగింది. ఇది ఎంతో బాగా మాకు ఫ్రీ మెంబర్షిప్ కానీ, అలాగే తెలుగు భాష గురించి ఎంతో మనం బాగా. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని వివిధ సాహితీ సంస్థలు ప్రతినిధులు ఒంగోలు గాంధీ పార్క్ ఎదుట ఏర్పాటు చేయబడిన తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాతృభాష పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి నరసం గౌరవ అధ్యక్షురాలు తేళ్ల అరుణ, ఉపాధ్యక్షురాలు సింహాద్రి జ్యోతిర్మయి, కృష్ణదేవరాయ ఆంధ్ర సాహితీ సంస్థ అధ్యక్షులు కుర్రా ప్రసాద్ బాబు తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో డాక్టర్ సంతవేలూరి కోటేశ్వరరావు, మిడసల మల్లికార్జునరావు, వీరం అరుణ, కె శాంతిలత తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా మాతృభాష అంటే అమ్మ భాష, మాతృభాషను కాపాడుకోవడం అంటే అమ్మను కాపాడుకోవటమే. ఇప్పుడు ఒక సూచన నేను ప్రభుత్వానికి ఇదలుచుకున్నాను. ఈరోజు వాస్తవానికి ప్రతి మాతృభాషను కాపాడుకోవడం కోసం ఎంతో మంది త్యాగాలు చేసినటువంటి మహానుభావులనైనా దృష్టిలో పెట్టుకొని
కనీసం ఈరోజు తెలుగు తల్లికి ఒక దండ వేసేటువంటి కార్యక్రమమైన ప్రభుత్వం తరపున చేపట్టినట్టయితే బాగుండేది. దయచేసి తెలుగు భాషని మృత భాషగా చేయకండి, అవి పరాయి భాషలు నేర్చుకోండి, కానీ అమ్మ భాషను బ్రతికించుకోండి అని చెప్పి తెలియజేసుకుంటూ మరోసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. రకరకాలైనటువంటి చర్యల ద్వారా మన భాషను మనం రక్షించుకునేటువంటి ప్రయత్నం చేయవలసి ఉంది. విచారకరమైనటువంటి విషయం ఏంటంటే విదేశాల్లో దూరమైనటువంటి తెలుగు కోసం వాళ్ళు ఉద్యమాలు చేస్తూ ఉంటే మనం మన భాషను రక్షించుకునేటువంటి బాధ్యతను విస్మరిస్తున్నాం. ఇది చాలా శోచనీయమైనటువంటి విషయం. కనుక మాతృభాషను కాపాడుకోవటానికి మనం ప్రయత్నం చేయాల్సి ఉంది. 30% కంటే అధికంగా ఇతర భాషా పదాలు కనుక ఒక భాషలో చేరినట్లయితే ఆ భాష మృత భాషగా మారిపోయే ప్రమాదం ఉంది అని చెప్పి భాషా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కనుక ఆ దుస్థితికి మన భాష రాకుండా కాపాడుకోవాల్సినటువంటి ప్రయత్నం మాతృభాషగా కలిగిన ప్రతి వాళ్ళ మీద, భాషాభిమానుల మీద, సాహిత్యకారుల మీద, అందరి మీద ఉంది అని తెలియజేస్తూ అందరికీ మరొకసారి అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు. అంతర్జాతీయ సంస్థ యునెస్కో నివేదిక ప్రకారం 3500కు పైగా మాతృభాషలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని చెప్పి ఒక నివేదిక వచ్చింది. అందులో కూడా తెలుగు ఉందని మరి తెలుసుకోవటం ఆందోళనకరమైన విషయం. ఈ పరిస్థితుల్లో కనీసం మన ఇళ్లల్లో మన పిల్లలకి మమ్మీని అమ్మగా, డాడీని నాన్నగా, అత్తను అత్తగానే పిలిచి మన తెలుగు పదాలను గౌరవించుకోవాలి. తెలుగు బ్రతుకుంటేనే మన భాష బ్రతుకుతుంది. మన భాష బ్రతికి ఉంటేనే మన సాంప్రదాయాలు, మన పండుగలు, మన ఆచారాలు, మన వ్యవహారాలు అన్నీ బ్రతుకుంటాయి. ఎప్పుడైతే భాష అంతరించిపోతుందో మనకు సంబంధించిన మొత్తం కూడా అంతరించిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలుగు భాషకు మరి జవజీవాలు ఊదే విధంగా అందరూ కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. పొన్నలూరు మండలం ముప్పాళ్ల గ్రామంలో పల్లెపల్లకు సురేష్ అన్న కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, కొండేపి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఆదిమూలపు సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్, వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామ సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కార్యక్రమంలో సర్పంచ్ కూరం బ్రహ్మారెడ్డి, చేవూరి పద్మనాభరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు పల్లపోతు బాలకోటిరెడ్డి, జెడ్పీటీసీ బెజవాడ వెంకటేశ్వర్లు, ఎంపీపీ మాధవ్, జేసీఎస్ కన్వీనర్ తిరుపతి రెడ్డి, వైసీపీ నాయకులు పల్నాటి వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 5 సంవత్సరాల కాలం, రేపు 2 నెలలకు 5 సంవత్సరాలు పూర్తవుతుంది. 5 సంవత్సరాల కాలంలో చక్కటి పరిపాలన అందించి అక్క చెలమలు ఈరోజు పెద్ద ఎత్తున ఎండకు వచ్చిన సమన్వయకర్తలు వచ్చినాడు. ఆయన ఎవరో సురేష్ మాట్లాడతాడు, ఇందామని చెప్పి వచ్చినాడు. నేను మాట్లాడేది, నేను చెప్పేది దానికన్నా ఎక్కువగా ఈ ప్రభుత్వం చేసినటువంటి మంచి పనులకు ఉన్నటువంటి మీ అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే లబ్ధి పొందిన వాళ్ళు మీరు. జగనన్న ఇచ్చినటువంటి ఆ యొక్క పథకాలు ఏవైతే ఉన్నాయో, రైతు భరోసా కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, చేయూత కానివ్వండి, ఆసరా కానివ్వండి, మహిళలకు పెద్దపీట వేసి ఇచ్చినటువంటి సంక్షేమ ఫలాలన్నీ కూడా మీ అకౌంట్లో నేరుగా బదిలీ అయినటువంటి పరిస్థితి మీరు చూస్తాం. జగనన్న సుమారు 125 సార్లు బటన్ నొక్కితే ఆ 125 సార్లు. జర్నలిస్టుల సమస్యలపై నూతన కార్యవర్గం పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ జర్నలిస్టుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మేకపాటి మాల్యాద్రి అన్నారు. నగరంలోని ప్రెస్ క్లబ్లో యూనియన్ నూతన కార్యవర్గ సమావేశం నిర్వహించారు. గత నెలలో యూనియన్ అధ్యక్షులను ఎన్నుకోవడం జరిగిందని, నూతన కార్యవర్గాన్ని సభ్యుల ఆమోదంతో ఎంచుకోవడం జరిగిందని మాల్యాద్రి అన్నారు. ఎడిటర్స్ అండ్ జర్నలిస్టుల అసోసియేషన్ ఆవిర్భావం నుండి జర్నలిస్టుల సమస్యలతో పాటుగా సభ్యులకు ఏదైనా ఇబ్బంది జరిగితే సహాయం చేసేందుకు ముందుండాలని అన్నారు. నూతన అధ్యక్షులు పల్లపు శేషకుమార్, కార్యదర్శిగా ఈర్ల శ్రీనివాసరావుతో పాటు మరో 11 మందిని నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అలా ఇక నుంచి ఈ యూనియన్
పూర్తి కాలం అంటే 2 ఇయర్స్ పనిచేస్తుంది. ఒకవేళ ఇబ్బంది కంటే 1 ఇయర్ తర్వాత అవిశ్వాసం పెట్టుకోవచ్చు నచ్చకపోతే. అందుకని ఒక మొదటి సంవత్సరం పూర్తయిన తర్వాతనే అవిశ్వాస తీర్మానం ఉంటుంది. 2వ సంవత్సరం తర్వాత కంటే అదే అతన్ని ఎన్నుకుంటే 2వ సంవత్సరం పూర్తి చేసుకోవచ్చు. ఇక నుంచి ఈ కమిటీ అసోసియేషన్ పూర్తి బలోపేతాన్ని కృషి చేస్తుందని నేను అనుకుంటున్నాను. ఇప్పటికీ మా యూనియన్ తరపున 10 మంది యూనియన్ అధ్యక్షులు ఎన్నికయ్యారు. 10వ అధ్యక్షుడిగా పల్లవ శేష్ కుమార్ ఎన్నికయ్యాడు. యూనియన్కి మంచి పేరు ప్రఖ్యాతులు తెస్తారని నేను ఆశిస్తున్నాను. ఏపీఈజీ కుటుంబ సభ్యులందరికీ ముందుగా ధన్యవాదాలు. ఈ యూనియన్కి నేను శక్తివంచన లేకుండా కృషి చేస్తానని, అంతేకాక యూనియన్ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని, ముఖ్యంగా యూనియన్కు ఉన్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారం ఎలా కృషి చేస్తానని తెలుస్తుంది. ఒంగోలులోని డిఎస్ ప్రభుత్వ మహిళా కళాశాలలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ కళ్యాణి మాతృభాషా దినోత్సవ ప్రాముఖ్యత గురించి వివరించారు. దేశ భాషలందు తెలుగు లెస్స అనే నానుడి గురించి ప్రిన్సిపల్ తెలిపారు. ప్రతి విద్యార్థి తెలుగులో స్పష్టంగా చదవడం, రాయడం చేస్తూ భావితరాలకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆంధ్రకేసరి యూనివర్సిటీ ఈసీ మెంబర్ పద్మావతి, తెలుగు అధ్యాపకురాలు యామిని అమ్మాజీ, ఐక్యూ ఏసీ కోఆర్డినేటర్ కుసుమకుమారి, ధనుంజయరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగు భాషా దినోత్సవ ప్రాధాన్యత తెలియజేస్తూ విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. వెళ్ళిపోయిన తూర్పు బెంగాలీలు వాళ్ళ మాతృభాష బెంగాలీ, కానీ అక్కడ వాళ్ళు ఉర్దూ అధికార భాషగా జీవించవలసి వచ్చింది. వాళ్ళందరూ మనం ఇంత సమస్యలో ఉన్నాము, మాకు మాతృభాషే అధికార భాషగా కావాలి అని ఒక ఉద్యమం చేశారు. ఆ ఉద్యమాన్ని పాకిస్తాన్ ప్రభుత్వము హింసాత్మకంగా అణచివేసింది. అంటే ఉద్యమకారులంతా విచక్షణారహితంగా కాల్చి మరీ చంపేసింది. దాంట్లో నిరసనలు అంతర్జాతీయంగా వెల్లువెత్తాయి. అప్పుడు అంతర్జాతీయ సంస్థలన్నీ కూడా మాతృభాష యొక్క ప్రాముఖ్యత నొక్కి చెప్తూ మాతృభాషలు అధికార క్రిస్మస్ కను, దీపావళి కను, కొత్త చీర కొనుక్కోవడం నేను చూడలేదు. మా అమ్మ కేవలం 2 పండుగలకు మాత్రం ఖచ్చితంగా కొత్త చీర కట్టుకుంటారు. ఒకటి ఆగస్టు 15, 2 జనవరి 20. సో ఒకప్పుడు మన పెద్దలు అంటే అంతటి విలువ ఇచ్చేవాళ్ళు దీన్ని. అలాంటి ఆ రాత్రి పూట కూర్చొని అట్ అరౌండ్ 10:30 సమయంలో అమ్మ విద్యార్థులు తరగతి గదులకే పరిమితం కాకుండా గ్రంథాలయాలకు వచ్చి మరింత జ్ఞానాన్ని పెంచుకోవాలని విశ్రాంత డిప్యూటీ కలెక్టర్ పేరయ్య సూచించారు. ఒంగోలులోని 2 పాఠశాలలకు చెందిన 15 మంది విద్యార్థులకు తన సొంత ఖర్చుతో జిల్లా కేంద్ర గ్రంథాలయంలో శాశ్వత సభ్యత్వ నమోదు కార్డులను ఇప్పించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు తమకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, చదువు చెప్పిన ఉపాధ్యాయులను ఎప్పటికీ మరిచిపోరాదన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఆదిలక్ష్మి మాట్లాడుతూ ఇప్పటి వరకు 11,000 మంది శాశ్వత సభ్యత్వ నమోదు కార్డులు తీసుకున్నారని, పేరయ్య వంటి వ్యక్తులు ముందుకు వచ్చి మరింత మంది విద్యార్థులు సభ్యత్వం తీసుకునేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రంథాలయ సంస్థ ఉద్యోగులు సంఘం అధ్యక్షుడు సుబ్బారెడ్డి, రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు శివారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్, జిల్లా గ్రంథాలయ సంస్థ డిప్యూటీ లైబ్రరేరియన్ కోటేశ్వరి, సామాజిక సేవకుడు ఆంజనేయులు పాల్గొన్నారు. ఇవన్నీ ఉన్నప్పుడే మనం ముందుకు వెళ్ళగలం, ఏదైనా మనం అనుకున్నది సాధించగలము. సాధించాలంటే మనం అనేక పుస్తకాలు చదవాలి. గ్రంథాలయానికి వచ్చి సభ్యత్వం తీసుకున్నారు, సభ్యత్వం తీసుకోవడమే సరిపోదు. మీకు లీజర్ ఉన్నప్పుడు కానీ లేదా సెలవు రోజు ఆదివారం సెలవు కదా, ఆ రోజు రావచ్చు, లైబ్రరీ ఉంటుంది.
మీకు కావాల్సిన పుస్తకాలు తీసుకుపోవడము, ఇంటి దగ్గర కూర్చోవడం, ఇక్కడ కొద్దిసేపు కూర్చొని చదువుకోండి టైం ఉంటే. మీకు టైం లేదనుకోండి ఇంటికి తీసుకెళ్ళండి, పుస్తకం తీసుకెళ్ళి జాగ్రత్త చదివి మళ్ళీ మీకు ఆ పుస్తకం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ పుస్తకం వచ్చి తీసుకోవచ్చు. ఆ విధంగా మీరు మీ యొక్క ఫ్రెండ్స్ని కూడా ఇదే విధంగా లైబ్రరీ బోర్డు మంచి బుక్స్ ఉన్నాయి వాళ్ళకు ప్రేరేపించాలి మీరు మీతో పాటు. అట్లా తీసుకొచ్చి మీ లైబ్రరీని ఒక మీరు దేవాలయంగా వాడుకోవచ్చు. గుడికి పోతున్నట్టే మీరు భావించాలి. దేవుడికి ఎలా దండం పెట్టుకుంటాం గుళ్ళే పోయి అదేవిధంగా లైబ్రరీకి వచ్చి మీరు మంచి మంచి పుస్తకాలు చదివి మీరు గ్రేడ్ 1 ఆఫీసర్లు కావచ్చు, కలెక్టర్ కావచ్చు, మీరు అన్నీ సభ్యత నమోదు కార్యక్రమానికి మా జిల్లా కేంద్ర గ్రంథాలయంలో 11,000గా సభ్యత నమోదులు అయ్యాయి. ప్రతిసారి లాస్ట్ మంత్ కూడా చేశాము 20 మందికి. ఈ మంత్ కూడా సారు 15 మందికి సభ్యత కార్యక్రమం చేశారు. నిజంగా అంటే ఒక్కరు చూసి ఒక్కరు దాతలు వచ్చి పిల్లలకి సభ్యత నమోదు చేస్తున్నారు, చాలా సంతోషం. ఇది ఎందుకు చేస్తారంటే ఇది లైఫ్ టైం మెంబర్షిప్, ఇది శాస్త్రకాల సభ్యత నమోదు. ఇది మేము ఒక్కసారి 50 రూపాయలు కట్టినామనుకో జీవితాంతం మీరు బుక్ చదవచ్చు. 50,000 పుస్తకాలు చదవచ్చు 50 రూపాయలతో. బంపర్ ఆఫర్ లాగా ఇది. ఒక పుస్తకము 50 రూపాయలు మీరు మెంబర్షిప్ చేస్తే 50,000 పుస్తకాలు చదువుకోవచ్చు, మీ లైఫ్ అని చదువుకోవచ్చు. అంత మంచి అవకాశం ఇది. ఈ అవకాశం పోగొట్టుకోదండి. మీరు అదృష్టవంతులు. సార్ మీకు మెంబర్షిప్ చేసినందుకు పేరుగా ఆ సార్ని ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి. 15 మంది 20 మంది మీరు 50 రూపీస్ అని తక్కువ కాదు, కానీ అది మీ లైఫ్ ఇచ్చినట్టు సార్. దీనివల్ల 50 రూపాయలతో మీరు మా లైబ్రరీకి వచ్చి మార్చిలో జరగనున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లాలకు పరిశీలకులను నియమించారు. పబ్లిక్ లైబ్రరీస్ డైరెక్టర్ ప్రసన్న కుమార్ను ప్రకాశం జిల్లా పరిశీలకులుగా నియమిస్తూ పాఠశాల విద్యాశాఖ కమిషన్ ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి 18 నుండి 30వ తేదీ వరకు 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. జిల్లాలో పరీక్షల నిర్వహణకు పరిశీలకులు ప్రసన్న కుమార్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రశాంతంగా సజావుగా జరిగేలా చూడనున్నారు. నైపుణ్యాభివృద్ధి ఔత్సాహిక మంత్రిత్వ శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్న జనశిక్షణ సంస్థాన్ వారి ఆధ్వర్యంలో జనశిక్షణ సంస్థ కార్యాలయంలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ వేడుక ఘనంగా జరిపారు. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ గీతాలాపనతో కార్యక్రమం ప్రారంభించారు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21వ తేదీన ప్రపంచవ్యాప్తంగా మాతృభాష పరిరక్షణ దినోత్సవాన్ని నిర్వహించాలని 1999 యునెస్కో ప్రకటించిందని జనశిక్షణ సంస్థ డైరెక్టర్ కె శ్యామ్ సునీల్ అన్నారు. మాతృభాషను పరిరక్షించుకునే బాధ్యత మన అందరిదని తెలిపారు. తల్లి భాషలో ఉన్న తీయదనం మరో భాషలో మనకు కనిపించదని, మాతృభాష సహజంగా అబ్బుతుందని, అమ్మను కాపాడుకున్నట్లే మాతృభాషను కూడా కాపాడుకోవాలన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ డి రాజేంద్ర ప్రసాద్, ఆఫీస్ మేనేజర్ ఎం వెంకటేశ్వరరెడ్డి, ఇన్స్పెక్టర్ ఎం నాగ మల్లేశ్వరి, శిక్షణ పొందుతున్న మహిళలు పాల్గొన్నారు. ఆధునిక యుగంలో తెలుగు భాష ప్రాముఖ్యతపై నిర్వహిస్తున్న వక్తృత్వ పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. పిల్లలందరికీ సపరేట్గా ఒక టీచర్ని పెట్టి సాంస్క్రిట్లో శ్లోకాలు, సాంస్క్రిట్ అవన్నీ నేర్పిస్తున్నారు అక్కడ. అంటే తెలుగు భాషలో ఉన్నటువంటి కమదనము లేదా తెలుగు భాషను మర్చిపోకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో తెలుగు భాషని బోధిస్తూ ప్రత్యేకంగా ఇండియా నుంచి అక్కడ పిలిపించుకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చి తెలుగు భాషని ట్యూషన్ చెప్పిస్తున్నారు అందరికీ. ఇది అమెరికాలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లలకి. అదేవిధంగా మన కల్చర్ని, మన సంస్కృతిని మర్చిపోకుండా ఉండడానికి అక్కడ ఏం చేస్తున్నారంటే, ఇంకొకటి రీసెంట్ రీసెర్చెస్ రివీల్ చేసింది ఏంటి అంటే, మన పిల్లలకి మన ఇంట్లో మనం తల్లి తండ్రి మాట్లాడే భాష ఏదైతే ఉందో అందులో ఫ్లూయెంట్గా, అంటే అది అర్థం చేసుకోగలిగే శక్తి పిల్లలకి వచ్చినప్పుడే వాళ్ళు మిగతా భాషని కానీ ఏదైనా ఒక కాన్సెప్ట్ కానీ వాళ్ళు అర్థం చేసుకోగలరు అని రివ్యూ చేశాయి. సో మన ఇంట్లో మన పిల్లలకు తప్పకుండా తెలుగు భాష అనేది అది ఏదో పెద్ద నామోషిగా మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తల్లిని ఎప్పుడూ మర్చిపోకూడదు, అలాగే మన భాషను కూడా మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. మనం ఏదైతే నేర్చుకున్నామో చిన్నప్పటి నుంచి మన పిల్లలకి అది నేర్పించడంలో ఎక్కువ. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట.
మౌనం అర్థం లేనిది కాదు, చేతకానిది అంతకన్నా కాదు, ఎన్నో జవాబులు దాగి ఉన్న సముద్రం. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం.